నెల్లూరు జిల్లా కావలి ఉదయగిరి జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్ బోల్తా పడింది. ప్రయాణికులందరూ కూడా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. దీంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి. జలదంకి మండలం 9వ మైలు వద్ద ఈ ఘటన జరిగింది. ఆర్టీసీ బస్సు కావలి నుంచి చాముదలకు వెళ్తూ ఉండగా ఎదురుగా ఓ లారీ వచ్చింది. వెంటనే ఆర్టీసీ డ్రైవర్ సమయస్ఫూర్తితో బస్సును పొలాల్లోకి మళ్లించాడు. ఈ ప్రమాద సమయంలో బస్సులో 10 మంది ప్రయాణికులు ఉన్నారు. ఆర్టీసీ బస్ డ్రైవర్ అప్రమత్తంగా ఉండటంతో ప్రయాణికులందరూ కూడా సేఫ్ గా బయటపడ్డారు. లారీ డ్రైవర్ నిద్రమత్తే ఈ ప్రమాదానికి కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలంలో దర్యాప్తును చేస్తున్నారు పోలీసులు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, చెప్పండి, ఆ లారీ డ్రైవర్ ను ట్రాక్ చేశారా? అక్కడ పోలీసులు ఏమంటున్నారు? అప్డేట్స్ ఏంటి? జలదంకి మండలం 9వ మైలు వద్ద కావలి ఉదయగిరి జాతీయ రహదారి పైన ఆర్టీసీ బస్సు ఈ రోజు ఉదయం బోల్తా పడింది. ఈ యొక్క కావలి నుంచి చామదలకు వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సు ఒకసారిగా బోల్తా పడింది. ఈ యొక్క బోల్తా పడడానికి కూడా ప్రధానంగా ఎదురుగా వస్తున్నటువంటి లారీని తప్పించేటువంటి క్రమంలో ఈ యొక్క బస్సు కూడా బోల్తా పడింది. బస్సు బోల్తా పడినటువంటి క్రమంలో ఆ బస్సులో ప్రయాణికులు 10 మంది మాత్రమే ఉన్నారు. అయితే ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. గత ప్రమాదమే తప్పిందని చెప్పవచ్చు. అయితే మరోపక్క ఎదురుగా వస్తున్నటువంటి లారీ స్పీడ్ గా రావడంతో అందులో లారీ డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడని చెప్పి కూడా స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. ఆ లారీ స్పీడ్ గా రావడంలో తప్పించిపోయి 3 రోజులుగా పడుతున్నటువంటి చిరుజల్లులకు రోడ్లు నాని ఉండడంతో ఒక్కసారిగా ఆ బొర్రలు చూసుకుపోయి పక్కనే ఉన్నటువంటి పంట పొలాల్లో ఈ యొక్క బస్సు కూడా కింద పడిపోవడం జరిగింది. అయితే కొంత బస్సులో ఉన్నటువంటి 10 మంది మృతులకు స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. అయితే ఈ యొక్క లారీ డ్రైవర్ ను కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా నిద్రమత్తు లో తోలడం పైన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అతన్ని మందలించి కూడా అక్కడి నుంచి పంపించడం జరిగింది. అయితే స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కూడా అక్కడికి చేరుకొని ఆ యొక్క లారీని అదుపులోకి తీసుకొని లారీ డ్రైవర్ ను కూడా పోలీస్ స్టేషన్ కి తీసుకునేట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఈ యొక్క ప్రమాద స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. థాంక్యూ సురేంద్ర.